కూటమి ప్రభుత్వంపై గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. 170పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక బాక్సైట్ను దోచుకునే కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. గిరిజనుల గుండెకాయ లాంటి చట్టాన్ని సవరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. 170 యాక్ట్పై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ 70 యాక్ట్పై స్పీకర్ అయ్యన్న పాత్రులు చేసిన వ్యాఖ్యలను జేఏసీ నేతలు ఖండించారు. గిరిజన చట్టాల గురించి మాట్లాడే హక్కు కూటమి నేతలకు లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు జేఏసీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పాడేరు నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గిరిజన చట్టాలను సవరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యల మీద గిరిజనులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుకు వ్యతిరేకంగా ఏజెన్సీ బంద్కు 2 రోజుల పాటు పిలుపునిచ్చారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి జేఏసీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు బంద్ ఏ విధంగా జరుగుతుంది? ప్రజల నుండి స్పందన ఏ విధంగా లభిస్తుంది? గత 2 వారాల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు గారు ఆదివాసుల హక్కులు, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు 170 సవరించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆదివాసీ ప్రజానికం అంతా కూడా వారి మనోభావాలు దెబ్బతిని ఈవేళ 48 అవర్స్ బంద్ పిలుపునిచ్చి నిరవధికంగా ఈవేళ బంద్ అనేటటువంటి జరుగుతుంది. ఈ బంద్ సాధారణంగా బంద్ అంటే ప్రజలు వచ్చి అల్లర్లు చేసి బంద్ నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలకు తీవ్రంగా కలత చెందినటువంటి ఆదివాసులే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతరులు కూడా, వ్యాపారాలు చేస్తున్నటువంటి గిరిజనేతరులుగా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈవేళ బంద్ను పాల్గొని పార్టిసిపేట్ చేసి బంధువుల షాపులను కూడా మోయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా మరి ఈవేళ మూతపడింది. అయితే ఈ సందర్భంగా మేము పాలకులకు తెలియజేస్తున్నాం, 170 అనేటటువంటిది ఎవరి యొక్క సొత్తు కాదు, భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి చట్టం ఇది. అయితే ఇక్కడ బాధాకరం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి చట్టాలని, మరి ఆ చట్టాలని కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, పాలకులు ఆదివాసుల యొక్క చట్టాలని కాలరాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. గత దశాబ్దాలుగా ఇవన్నీ ఒక్కొక్కటిగా చేస్తున్నారు. ఇది చాలా తీవ్రంగా ఈవేళ దేశవ్యాప్తంగా ఆదివాసులు ఆలోచిస్తున్నారు. ఆదివాసులపై ఈవేళ అస్తిత్వం కోల్పోయేటటువంటి విధంగా చట్టాలన్నీ కూడా ఈవేళ కాలరాస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారు అధికారం ఉంది, పవర్ ఉంది, నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. మా చట్టాలు జోలికి వస్తే కబడ్దార్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపిస్తాం. మీకు అధికారం ఇచ్చింది మా యోగక్షేమాలని చూడమని, అంతేగాని మా చట్టాల జోలికి వస్తే రాజ్యాంగబద్ధంగా ఉన్న మా చట్టాలను అమలుపరచండి చాలు. మేము కొత్తగా ఏం అడగటం లేదు. మాకుండే చట్టాలు, హక్కులు అమలు పరిస్తే చాలు. ఏ ప్రభుత్వమైనా మీకు వెన్నంటి మేము ఉంటాం. కానీ మా చట్టాలు, హక్కుల జోలికి వస్తే కబడ్దార్, ఇది మా హెచ్చరిక. అధికారం ఇచ్చాం, తీసే హక్కు కూడా మాకుంటుంది. గిరిజన హక్కుల గురించి కానీ, గిరిజన చట్టాల గురించి కానీ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి చెందిన పాలకులకు లేదని, రాజ్యాంగం కల్పించిన చట్టాల గురించి మాట్లాడే హక్కు వీరు ఎవరికి ఇచ్చారని, ఏదైతే అయ్యన్న పాత్రుడు గిరిజన చట్టాలను సవరించాలని మాట్లాడారో ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడున్న గిరిజనులంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పాడేరు నుంచి.